సరడీహ అనే ఊళ్ళో 12 మీనా తన నాయనమ్మతో పాటు జీవించేది. ఆమెకు 6 వయసప్పుడు ఒక దుర్ఘటనలో ఆమె తల్లిదండ్రులు చనిపోతారు. మీనా తల్లిదండ్రులు శ్రీరామునికి పరమ భక్తులు. అందువల్ల మీనా కూడా రాముణ్ణి కొలిచేది. తన తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత సీతారాములనే తన తల్లిదండ్రులుగా భావించేది. మీనా వారి విగ్రహాలతో మాట్లాడుతూ, స్వామి, ఈ ప్రపంచంలో నాకు మీరు తప్ప ఎవ్వరూ లేరు. మీరే నాకన్నీ. ప్రభూ, నాయనమ్మ కూడా వృద్ధురాలైపోయింది. ఆమె చనిపోతే నేను ఒంటరిదాన్నైపోతానని, నన్ను చూసుకోవడానికి ఎవ్వరూ ఉండరని అందరూ అంటున్నారు. ఇది నిజమా ప్రభూ? ఈ విధంగా మీనా దేని గురించైనా కలత చెందితే ఆ విషయాన్ని శ్రీరాముని విగ్రహానికి చెప్పేది. అలా తన మనసు తేలికపడేది. రోజూ ఇంట్లో పూజ చేశాక మీనా గుడికి కూడా వెళ్లేది. ఒకరోజు మీనా గుడి నుంచి వచ్చాక తన నాయనమ్మను పిలుస్తుంది. నానమ్మా, ఇది విను. నాయనమ్మ లోపల్నుంచి ఇలా అంటుంది. ఏమైంది మీనా? నేను ఈ గదిలో ఉన్నాను. అరే నాయనమ్మా, పడుకున్నావేమి? నీ ఆరోగ్యం బానే ఉంది కదా? ఆ మీనా, కొంచెం జ్వరంగా ఉంది, అంతే. మీనా ఆమె నుదుటిపై చెయ్యి వేసి చూస్తుంది. అరే, చాలా జ్వరంగా ఉందే. ఉండు, ఇప్పుడే తడిబట్ట తీసుకొస్తాను. మీనా ఒక గిన్నెలో నీళ్లు, ఒక బట్ట తీసుకొస్తుంది. నాయనమ్మ నుదుటిపై తడిబట్ట వేస్తుంది. కొంచెంసేపయ్యాక నాయనమ్మకు జ్వరం తగ్గుతుంది. మీనా తర్వాత ఇంట్లోని పూజామందిరం దగ్గరకు వెళ్లి రాముని విగ్రహంతో ఇలా చెప్తుంది. ప్రభూ, నాయనమ్మకు త్వరగా తగ్గించు. ప్లీజ్ భగవాన్, ప్లీజ్. మీనా కళ్లలో నీళ్లొస్తాయి. చాలాసేపు ఆమె దేవుని విగ్రహం ముందరే ఉండిపోతుంది. ఇంతలో నాయనమ్మ పిలుస్తుంది. అమ్మా మీనా, తొందరగా ఇలారా. మీనా పరిగెత్తుకొని వస్తుంది. చెప్పు నాయనమ్మా, ఏమైనా కావాలా? మీనా, నువ్వు బాధపడకు. నాయనమ్మకు ఏమీ కాదు. ఇది మామూలు జ్వరం, అంతే. తొందరగా తగ్గిపోతుంది. అవును నాయనమ్మా, తొందరగా తగ్గించుకో. నువ్వు లేకుండా నేనుండలేను. మీనా, ఎల్లుండి దీపావళి పండగ. నువ్వు బజారుకు వెళ్ళి ప్రమిదలు, కొన్ని టపాసులు తీసుకొనిరా. నీ రామునితో పాటు నువ్వు దీపావళి చేసుకోవాలి కదా? అవును నానమ్మా, ఈసారి నేను గుడికి వెళ్ళి కూడా సీతారాములతో దీపావళి జరుపుకుంటాను. సరేనమ్మా, తప్పకుండా వెళ్ళు. కొడుకు చనిపోయాక ఇంట్లో సంపాదించేవాళ్ళెవ్వరూ లేరు. మీనా నాయనమ్మ బట్టలు కుట్టేది. అలా ఏదో ఒక విధంగా వాళ్ళు జీవించేవారు. కాని ఇప్పుడు ఆమెకు వయసైపోయింది. అందువల్ల ఆమె ఎక్కువగా పని చేయలేకపోతోంది. కాని ఏం చేస్తుంది? వేరే మార్గం కూడా లేదు. నానమ్మ, సాయంత్రం అయ్యింది. డబ్బులివ్వు. బజారుకు వెళ్ళి ప్రమిదలు, టపాసులు తీసుకొస్తాను. ఇదిగో తీసుకో అమ్మా, వెళ్ళు. వెళ్ళి తొందరగా వచ్చేయ్. మీనా డబ్బులు తీసుకొని బజారుకు వెళుతుంది. అన్నీ కొనుక్కొని వస్తుంది. నాయనమ్మ దీపావళికి వేసుకునేందుకు మీనా కోసం అందమైన ఫ్రాక్ కుడుతుంది. దీపావళి పండగ రానే వచ్చింది. నాయనమ్మ ఆరోగ్యం కూడా బాగవుతుంది. దీపావళి నాడు మీనా తొందరగా నిద్రలేస్తుంది. రాముని విగ్రహానికి దండం పెట్టుకుంటుంది. హ్యాపీ దివాళీ ప్రభూ, ఈరోజు నేను చాలా ఆనందంగా ఉన్నాను. మీనా పరిగెత్తుకొని కిచెన్లోని నాయనమ్మ దగ్గరకు వెళ్తుంది. హ్యాపీ దివాళీ నానమ్మ. హ్యాపీ దివాళీ మీనా. పద, త్వరగా స్నానం చేసి కొత్త ఫ్రాక్ వేసుకో. మీనా చాలా సంతోషంగా ఉంటుంది. స్నానం చేసుకొని ఇంట్లో పూజ చేస్తుంది. తర్వాత గుడికి వెళుతుంది. గుడిలో సీతారాముల విగ్రహాల ఎదుట దీపం వెలిగించబోతుంది. ఇంతలో గుడి పూజారి అక్కడికి వస్తాడు. మీనాపై కోపగించుకుంటాడు. ఏయ్ మూర్ఖురాలా, మతిపోయిందా ఏమిటి? గుళ్ళో దీపం ఊళ్ళోని ముఖ్యమైన వాళ్ళు మాత్రమే వెలిగించొచ్చు, నీలాంటి అనాథలు కాదు. పూజారి గారు, ఈరోజు దీపావళి కదా. శ్రీరాముడు అందర్నీ ఒకేలా ప్రేమిస్తాడు కదా. మరి దీపం నేను వెలిగిస్తే తప్పేంటి? ఏం కావాలన్నా నీ ఇంట్లో చేసుకో. ఇక్కడ ఇవన్నీ చేయడానికి వీల్లేదు. వెళ్ళిక్కడి నుంచి.
కానీ పూజారి గారు... నాతోనే వాదిస్తావా? నువ్వు ఇలా వినవు. ఉండు, నీ పని చెప్తా. కోపంలో పూజారి మీనాని గుడిలోంచి బయటకు గెంటేస్తాడు. మీనా కింద పడిపోతుంది. ఆమె చేతికి దెబ్బ తగులుతుంది. ఏడుస్తూ ఇంటికి వెళుతుంది. అరే, ఏమైందమ్మా? దెబ్బెలా తగిలింది? మీనా ఏడుస్తూ విషయమంతా చెప్తుంది. పర్వాలేదమ్మా, ఈ లోకమే ఇంత. పేదవాళ్లకి విలువ లేదు. అందరూ పేదవాళ్ళని చులకనగానే చూస్తారు. నువ్వు ఇంట్లోనే దీపాలు పెట్టి టపాసులు కాల్చి నీ ప్రభువుతో దీపావళి చేసుకో. దేవుడు అన్ని చోట్ల ఉంటాడు కదా. నాయనమ్మ ఎంత చెప్పినా మీనా శాంతించదు. ఏడుస్తూనే రాత్రి పడుకుంటుంది. రాత్రి ఆమె కలలో సీతారాములు వస్తారు. అరే మీనా, ఈరోజు దీపావళి పండుగ. నువ్వు ఇంకా నిద్రపోతున్నావు? దీపావళి జరుపుకోవా? లేచి మాతోరా. సీతారాములు మీనా చెయ్యి పట్టుకొని ఆమెను అయోధ్యకు తీసుకువెళతారు. అక్కడ మీనా తన భగవంతుడితో కలిసి టపాసులు కాలుస్తుంది. కొంచెంసేపటికి ఆమెకు మెలకువ వస్తుంది. మీనా లేచి, అరేవా, నా ప్రభువు నా కల్లోకి వచ్చారు, నాతో కలిసి దీపావళి జరుపుకున్నారు అని పరిగెత్తుకుంటూ ఇంట్లోని మందిరం దగ్గరకు వెళ్తుంది. ప్రభూ, మీరు నా కోరిక తీర్చారు. మీరు చాలా మంచివారు ప్రభూ. మీరెప్పుడూ నాతో ఇలానే ఉండండి. మీనా నాయనమ్మకు జరిగిందంతా చెప్తుంది. ఇది విన్న నాయనమ్మ సంతోషిస్తుంది. ఇప్పుడు మీనా ముందుకన్నా ఎక్కువ సంతోషంగా ఉంటుంది. మన్నాడు ఊళ్ళోని గుడి తలుపులు తెరుచుకోవు. పూజారి, ఊళ్ళోని వాళ్ళందరూ ప్రయత్నించి ఓడిపోతారు. అరే, ఇది చాలా అపశకునం. ఘోర కలియుగమే వచ్చింది. నా జీవితంలో ఎప్పుడూ ఇలాంటిది చూడలేదు. నా జీవితంలో ఎప్పుడూ ఇలాంటిది చూడలేదు. ఇంత ప్రయత్నించినా కూడా గుడి తలుపులు తెరుచుకోవడం లేదు. మన ఊరికి పెద్ద కష్టమే వచ్చేలా ఉంది. నాకు ఏమీ అర్థం కావడం లేదు. మనం సరైన సమయానికే భగవంతుడికి నైవేద్యం పెడుతున్నాం. ఇంతలో ఆకాశవాణి మాట్లాడుతుంది. మూర్ఖ పండితుడా, భగవంతుడు నైవేద్యానికి కాదు, భావాలను కోరుకుంటాడని నీకు తెలీదా? నువ్వు నా ప్రియభక్తురాలైన మీనాను గుళ్ళోంచి బయటకు గెంటేశావు. నా భక్తురాలు రాలేనప్పుడు నేనిక్కడ ఉండడం దండగా. నన్ను క్షమించండి ప్రభూ, పెద్ద తప్పే చేశాను. నిన్న దీపావళి చేసుకోవడానికి వచ్చిన ఆ మీనాని నేను గుళ్ళోంచి గెంటేశాను. మహాపాపమే చేశాను. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మనందరం వెళ్ళి ఆమెను గౌరవంగా తీసుకొద్దాం. ఆమె వస్తే గుడి తలుపులు తెరుచుకుంటాయేమో. అమ్మా మీనా, బయటికి రా. శ్రీరాముని పిలుపు వచ్చింది. మీనా బయటకు వస్తుంది. ఊరివాళ్లు ఆమెను ఎత్తుకొని గుడికి తీసుకెళ్తారు. మీనా గుడి మెట్లెక్కగానే గుడి తలుపులు వాటంతటవే తెరుచుకుంటాయి. మీనా సీతారాముల విగ్రహం ఎదుట దీపం వెలిగిస్తుంది. బయట అందరూ జై శ్రీరామ్, జై శ్రీరామ్ అని నినాదాలు చేస్తుంటారు. యమధర్మరాజు భూమిపైన జీవుల కాలం ముగిసే సమయానికి వారిని తనతో తీసుకువెళ్లడానికి వస్తాడని మీకు తెలిసే ఉంటుంది. ఈ భూమిపై పుట్టిన ప్రతి జీవి మరణించక తప్పదు. శ్రీరాముడు కూడా ఈ భూమిపై అవతరించాడు. ఆయన కూడా ఏదో ఒకరోజు తన దేహాన్ని విడిచి వెళ్లాల్సిందే. ధర్మరాజు శ్రీరాముని వద్దకు ఆయనకు ఇంకా ఎక్కువ సమయం మిగల్లేదని చెప్పడానికి వచ్చినప్పుడల్లా హనుమంతుడు ధర్మరాజుని రాముని వద్దకు వెళ్ళనీయకుండా అడ్డుకునేవాడు. హనుమంతునికి రాముడంటే ఎంతో ప్రీతి. హనుమంతునికి అమరత్వం లభించిందని ధర్మరాజుకు తెలుసు. ఆయన పరమశక్తిశాలి కూడా. అందుకే ధర్మరాజు ఆయనకు కోపం తెప్పించాలనుకునేవాడు కాదు. కానీ శ్రీరామునికి తెలుసు, ఈ భూమిపై పుట్టామంటే ఏదో ఒకరోజు చనిపోక తప్పదని, ఈ చక్రం నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరని. తన భక్తుడు హనుమ తనని దీని నుంచి రక్షించడానికి ప్రయత్నిస్తున్నాడని కూడా ఆయనకు తెలుసు. హనుమంతుడుండగా రాముని మరణం జరగని పని. ఒకరోజు హనుమ మహలు నుంచి
తోటలో విహరించడానికని వెళతాడు. అంతలో రాముడు తన చేతికున్న ఉంగరాన్ని తీసి ఆడుతూ ఉంటాడు. దాన్ని ఎగరేస్తూ పక్కనే నేలపై ఉన్న చిన్న రంధ్రంలో పడవేస్తాడు. హనుమ తిరిగి వస్తాడు. రాముడు హనుమతో, హే మహాబలి, నా ఉంగరం పడిపోయింది, దాన్ని వెతకడానికి సహాయం చేయగలవా అని అడుగుతాడు. హనుమంతుడు సరేనని చెప్పి తన శరీరాన్ని చిన్నదిగా చేసేస్తాడు. భూమికి ఉన్న రంధ్రంలో పట్టేంత చిన్నదిగా తన శరీరాన్ని మార్చేస్తాడు. లోపల దూరిన హనుమంతుడు ఆ ఉంగరాన్ని పట్టుకోబోతే అది ఇంకా ఇంకా లోపలికి వెళ్ళిపోతుంది. హనుమంతుడు దాని వెనకాతలే వెళ్తూ ఉంటాడు. అలా వెళ్తూ వెళ్తూ చాలా సమయం అయిపోతుంది. కొంచెం సేపటికి ఆయన పాతాళలోకానికి చేరుకుంటాడు. అక్కడ సర్పాలకు రాజైన నాగరాజుని కలుస్తాడు. ఆయనతో హనుమంతుడు, హే ప్రభు, శ్రీరాముని ఉంగరం పాతాళంలో పడిపోయింది, దయచేసి ఆ ఉంగరాన్ని నాకిప్పించండి అంటాడు. నా దగ్గర ఉంగరాలతో ఉన్న ఒక గది ఉంది. భూమి నుంచి ఏ ఉంగరం పడినా దానిలోనే జమవుతుంది. మీరు ఆ గదిలోకి వెళ్ళి ఉంగరాన్ని వెతుక్కోండి అని అంటాడు సర్పరాజు. సరే, అలాగే చేస్తాను అని చెప్పి హనుమంతుడు ఆ గది వద్దకు వెళతాడు. అక్కడ బోలెడన్ని ఉంగరాలు ఉంటాయి. హనుమంతుడు శ్రీరాముని ఉంగరం కోసం వెతగ్గా కొంచెం సేపటికి ఉంగరం దొరుకుతుంది. దాన్ని తీసుకొని తిరిగి వెళ్తుంటాడు. కానీ పాతాళలోకంలో సమయం చాలా నెమ్మదిగా తిరుగుతుంది. అక్కడ ఒక క్షణం భూమిపైన కొన్ని సంవత్సరాలతో సమానం. హనుమంతుడు అయోధ్య చేరుకునేసరికి చాలా కాలం గడిచిపోతుంది. అప్పటికే శ్రీరాముడు తన శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. హనుమంతుడు శ్రీరామ ప్రభువును ఆఖరిసారిగా కలవలేకపోతాడు. ఇది ఆలోచించి ఎంతో దుఃఖిస్తాడు హనుమంతుడు. హనుమంతుడు తన ఎడబాటును సహించలేడని శ్రీరామునికి ముందే తెలుసు. అందుకే ఆయనను పాతాళలోకానికి పంపించాడు. అమరత్వం పొందిన కారణంగా హనుమంతుడు భూమిపైనే ఉండాల్సొస్తుంది. ఏ మందిరంలో అయితే శ్రీరాముని కథలు వినిపిస్తాయో అక్కడ జనులను ఆశీర్వదించడానికి హనుమంతుడు ఖచ్చితంగా వెళతాడు. నేస్తాలు, ఈ భూమిపైన పుట్టిన ప్రతివారు ఏదో ఒకరోజు భూమిని విడిచి వెళ్ళక తప్పదు. ఇది నిజం. కథ నచ్చిందా? కామెంట్ బాక్స్లో తప్పక తెలియచేయండి. ధన్యవాదాలు.